కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. పులివెందులలో ఘనంగా అటల్జీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం. రాయలసీమ ముక్క కేంద్రం కడపలో రైజింగ్ రాయలసీమ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సత్యకుమార్, టీజీ భరత్. బెదిరింపులకు పాల్పడితే జైలుకు పంపిస్తా. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద హెచ్చరిక. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పులివెందుల పట్టణంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద జరగనుంది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రి సత్యకుమార్ తదితరులు రానున్న నేపథ్యంలో ఈ పార్టీ అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డితో కేటీవీ ఎడిటర్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు కేటీవీ. పులివెందుల నియోజకవర్గ కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి అటల్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో పాటు మంత్రి సత్యకుమార్, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, అసలు రేపు కార్యక్రమం ఏ విధంగా జరగబోతోంది, ఎన్ని గంటలకు జరగబోతుంది? రేపు పులివెందుల పట్టణంలో స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేస్తున్నాము. దీనికోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు, ఇంకా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నాగోతు రమేష్ నాయుడు గారు, అదేవిధంగా సన్నారెడ్డి దయాకర్ గారు, మిగతా జిల్లాలో ఉన్న కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు అందరూ కూడా హాజరు కావడం. అంటే ఈ కడప నుంచి పులివెందులకు సంబంధించి రైజింగ్ రాయలసీమ కూడా ఒక కార్యక్రమం కడపలో జరుగుతుంది. తర్వాత ఇక్కడ విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈ మొత్తానికి భారతీయ జనతా పార్టీ రాయలసీమ మీద ఏమైనా ఫోకస్ చేసిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేపు ఏదైతే రాయలసీమ రైజింగ్ కార్యక్రమం సమర్థ్ నిర్వహిస్తున్నాము, జిల్లాలో రాయలసీమలో ఉండే ఇండస్ట్రియలిస్టులు, అదేవిధంగా కాంట్రాక్టర్స్ అన్ని ఒక మేధావులంతా కూడా రేపు కడపలో సమావేశం జరుగుతోంది. అయితే భారతీయ జనతా పార్టీ ఇది డైరెక్ట్ చేయడం లేదు, ఒక వేదిక ద్వారా మా నాయకులు కూడా దీంట్లో హాజరై దీని ద్వారా ఒక రాయలసీమకు ఒక దిశానిర్దేశం చేసే పరిస్థితిని తీసుకొస్తున్నాం. అదే నెక్స్ట్ ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూడా ఒక సమావేశం ఉంటుంది ఖచ్చితంగా. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా రాయలసీమ మీద ఫోకస్ చేసింది. ఇప్పుడే జమ్మనోడుకు సంబంధించి ఆదినారాయణ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. బద్వేల్లో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది కడప జిల్లా వరకు. దీన్ని ఎక్స్టెన్షన్గా, అంటే భారతీయ జనతా పార్టీని రూట్ లెవెల్ తీసుకెళ్లడానికి భారతీయ జనతా పార్టీ దగ్గర ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? కూటమికి భారతీయ జనతా పార్టీలో అటు తెలుగుదేశానికి కొంత గ్యాప్ కూడా కనిపిస్తోంది కడప జిల్లాలో. దీన్ని ఏ విధంగా చూడాలంటే? సమన్వయం అయితే కొంత లోపం ఉంది కూటమిలో. మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్ర పరిధిలో అయితే కొంత సమన్వయం ఉంది, కానీ కొంత జిల్లా స్థాయిలో కొన్ని చోట్ల కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. ప్రతి విషయంలో, ఏదైనా డెవలప్మెంట్ విషయంలో కానీ ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ కొద్దిగా తక్కువే ఉంది భారతీయ జనతా పార్టీకి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా, పోటీ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలోనే నీటి కోసం, శాంతి కోసం అనే ఉద్యమాలు నడిపిన చరిత్ర రాయలసీమ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజా శ్రేయస్సు కోసం అన్ని విధాలా మేము ముందుంటామని సందర్భంగా. రాయలసీమలో కమల వికాసమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను పోటీ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా తాము ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీనాథ్ రెడ్డి, కేటీవీ. రైజింగ్ రాయలసీమ పేరుతో సమర్థ సంస్థ చేస్తున్న ఈ కృషి చాలా అభినందనీయమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయని, వాటిని వినియోగిస్తే రాయలసీమ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల, వ్యవసాయంతో పాటు ఖనిజ నిక్షేపాలపై రీసెర్చ్ చేసి రిపోర్టు తయారు చేయడం ద్వారా రాయలసీమ అభివృద్ధికి ఉపయోగపడుతుందని సత్యకుమార్ పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఈ ప్రాంత ఆర్థిక ప్రగతికి ఏ రకంగా తోడ్పాటును అందించవచ్చు అన్న ఉద్దేశంతో, ఒక సమున్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీధర్ గారికి, రాష్ట్రంలో
పారిశ్రామిక రంగంలో గత 2 సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించి ఈ దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ని కూడా ప్రముఖ స్థానంలో నిలబెడుతున్న నా సహచర మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, యువ నాయకులు ఒక జాతీయవాద భావాన్ని ఇవాళ సమాజంలోకి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరచుకున్న సోదరులు పివిఎన్ మాధవ్ గారు, జిల్లా కలెక్టర్ ఇప్పుడే చెప్తున్నారు, ఒక డైనమిక్ ఆఫీసరు కడప జిల్లా కోసం వదులుకోవాల్సి వచ్చిందని చెప్పి భరత్ గారు చెప్పారు. అటువంటి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు, ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జయరాం రెడ్డి గారు, ఇవాళ రాయలసీమ జిల్లాల నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చి సమర్థ ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం వహించడానికి, సమిష్టి కృషి ద్వారా రాయలసీమని అభివృద్ధి పదంలో అగ్రభాగాన ఉంచడానికి ఇలా భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఎవరికైనా ప్రాంతం పట్ల అభిమానం ఉండాలి, గివ్ బ్యాక్ టు ద సొసైటీ, గివ్ బ్యాక్ టు ద మదర్ ల్యాండ్ అనే స్పిరిట్తో పనిచేయాలి. కానీ ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, కానీ ప్రాంతీయ దురభిమానం ఉండకూడదు. ప్రాంతీయ అభిమానంతో రాయలసీమ ప్రాంతాన్ని ఏ రకంగా సమాజంలో ఉంటున్న ప్రముఖ వ్యక్తుల్ని భాగస్వాములు చేస్తూ, అధికారంలో ఉంటున్న అధికారుల్ని, అదేవిధంగా అధికార పార్టీలో ఉంటున్న మంత్రుల్ని, మేధో సంపత్తి కలిగిన అందరినీ ఏకతాటికి తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ రకమైన సలహా సూచనలు తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వం ముందు పెట్టి రాయలసీమ అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే ఒక లక్ష్యంతో చేస్తున్న ప్రయత్నాన్ని డాక్టర్ శ్రీధర్ గారిని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్ర ప్రాంతం వారైనప్పటికీ కూడా రాయలసీమను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి అన్ని విధాలా ప్రోత్సహిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. కడపలో జరిగిన రైజింగ్ రాయలసీమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాయలసీమ అభివృద్ధి ప్రారంభమైందని, ఇక మరింత దూకుడుగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. సమర్థవంతమైన ఒక ఆలోచన సరళి ముందుకు తీసుకెళ్లే విధంగా సమర్థం చెప్పి ఒక సమస్యకి అంకురార్పణ చేసి సమర్థ రీసెర్చ్ అండ్ రీసర్జెన్స్ అని చెప్పి ఆలోచనతో ఇవాళే తొలి కడప నుంచి ప్రారంభమవుతుంది. ఇది కేవలం ఒక అంకురార్పణ మాత్రమే. అనేక రకాల విషయాలు క్రోడీకరించి ముందుకెళ్ళాలి అనే ఒక పెద్ద ఆలోచనకి ఒక ప్రారంభం మాత్రమే. ఈ యొక్క ఆలోచనకి ఆలంబన 5P కాన్సెప్ట్. 5P కాన్సెప్ట్ అనేది మీరు అందరికీ ఈ మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోవర్టీ ఎలివేషన్ కోసం జీరో పోవర్టీ చేయాలనే ఆలోచనతో 4P కాన్సెప్ట్ తీసుకొచ్చారని చెప్పి మనకు తెలుసు. అది కూడా ఒక మంచి ఆలోచన. అంటే పేదరిక రహిత సమాజాన్ని నిర్మాణం చేయాలని, ఎవరు ఏం చేసినా ప్రపంచం అంతా కూడా ఏ ఆలోచన పద్ధతి అయినా, ఏ ఇజమైనా కూడా ఆలోచన చేసేది మానవ మనుగడ సంబంధించిన ఆలోచన. ఆ విధంగా ఆ మానవ మనుగడని ఏ విధంగా కొనసాగించాలని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఆలోచన చేసి ముందుకు రావడం జరిగింది. ఆ విధంగానే ఈ మధ్య కాలంలో చెప్పడం జరిగింది. దానికి సారూప్యత ఆలోచనతో ఉండొచ్చు, కానీ మిగతా ఆలోచన ఏంటంటే ముఖ్యంగా ఏ ప్రాంతానికి సంబంధించిన 5 అంశాల పైన మనం ఆలోచన చేయాలి. 5 అంశాల్లో ఆ ప్రాంత యొక్క అభివృద్ధి ద్వారానే ఏదైతే ప్రజలకి మనం చేకూర్చాల్సిన అంశాలు ఏవైతున్నాయో వాటిని మనం చేకూర్చగలుగుతాం. ఆ విధంగా వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే కార్యక్రమం. దీనికి సంబంధించిన ఈ 5 P'లకి సంబంధించిన మొదటిది ప్రజలు, ఆ యొక్క ప్రజల యొక్క జీవన విధానం, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాల రాజకీయ పార్టీలకు కానీ, అన్ని రకాల
సామాజిక సంస్థల యొక్క ఉద్దేశం, ఆ విధంగా ప్రజల మనుగడి. కనుక దానికి సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. రెండోది ఆ ప్రాంతానికి సంబంధించిన పర్యావరణం. ఏ పర్యావరణలో ఆ యొక్క ప్రాంతం ఉందో ఆ పర్యావరణ ప్రాంతాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచన ఏ విధంగా చేయాలి. ఆ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ మధ్య మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. చివరికి మన యునైటెడ్ నేషన్స్ కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి SDG గోల్స్ అన్ని రకాల ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, లోకల్ బాడీ అయినా కూడా దాని ఆధారంగా వాళ్ళ యొక్క లక్ష్యాలు నిర్ణయించుకొని ముందుకెళ్లాలని చెప్పి ఆ విధంగా SDG గోల్స్ అన్నాం. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణలో అది అత్యంత ముఖ్యమైన పాత్ర. కనుక పర్యావరణానికి సంబంధించిన హితమైన ఆలోచన ఏమిటి, దానికి మార్గం ఏమిటి, అలాగే ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయం, ఆ యొక్క సాగునీరు యొక్క కల్పనమైన ఆలోచన ఉంటుంది. మనకి రాయలసీమ అంటే మొదటి నుంచి ఈ యొక్క సాగునీరు సంబంధించిన అనేక రకాల ఆలోచనతో రాయలసీమ అంటే అక్కడే ఆగిపోతుందని ఒక అభిప్రాయం. కానీ తప్పనిసరిగా దాని గురించి కూడా ఆలోచన చేయాలి. ఆ విధంగా వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయాలు ఉన్నాయి, ఆ విధంగా పాడి పంటలకు సంబంధించిన ఇంకొక ఆలోచన. అలాగే ఐదవ ఆలోచన, మన ప్రాంతానికి సంబంధించిన ఏ ప్రగతి కోసం మనం ఆలోచన చేస్తున్నాం, ఉపాధి కల్పన కావాలి, అందరిలో కూడా ప్రతి చేతికి పని కల్పన ఏ విధంగా జరగాలి అనే ఆలోచన. ఆ విధంగా పారిశ్రామిక ప్రగతి ఏదైతుందో తప్పనిసరిగా ఆ ప్రాంతంలో కావాలి. ఇవాళ ప్రారంభ ఏదైతే ఆలోచన ఉందో అది ఈ యొక్క పరిశ్రమలు, మన ప్రాంతాల్లో ఉండే పరిశ్రమ సంబంధించిన వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ అండ్ ఆల్సో అవర్ గోల్స్. ఆ విధంగా ఇవాళ ఈ యొక్క ముఖ్యంగా ఈ రోజు ఉండే పూర్తి దినంలో 3 రకాల టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. ఇది ప్రారంభ సమావేశం మాత్రమే. ఆ విధంగా వాటిపైన ఇన్ డెప్త్ ఆలోచన చేయాలని చెప్పి కొత్త ఆలోచనలు ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా కొత్త పుంతలు మనం తప్పనిసరిగా తొక్కి ఆ విధంగా ప్రభుత్వానికి కూడా మనం మార్గదర్శిగా మారాలి అటువంటి సమావేశం. అలాగే ఐదవది, అది ముఖ్యమైనది, మనం సంబంధించిన మన సభ్యత వికాసం, అలాగే మన ప్రాంతాన్ని ఎవరైనా ఎందుకు ఆలోచన చేయాలి. రాయలసీమ అంటే అందరికీ కూడా ఆలోచనలో కొన్ని స్పృశిస్తాయి. ఒక వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తి లక్షణాలు బట్టి ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తాం. అలాగే ఒక ప్రాంతం పేరు చెప్తే ఆ ప్రాంతానికి సంబంధించి అనేక రకాల విషయాలపైన రాయలసీమలో ఉన్న అన్ని రకాల అవకాశాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి సలహాలకు సంబంధించి రైజింగ్ రాయలసీమ పేరుతో సదస్సును నిర్వహించారు. కడప జిల్లా పరిషత్ నందు జరిగిన ఈ సమావేశానికి డాక్టర్ శ్రీధర్ అధ్యక్షతన వహించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాయలసీమకి నాడీ కేంద్రమైనటువంటి కడప జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ కడప జిల్లా రాబోయే 20-25 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక అంశంపై ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి నేను మీ ముందు మాట్లాడబోతున్నాను. ఈరోజు గత 3 సంవత్సరాలు 2 సంవత్సరాలుగా మన అభివృద్ధి చూసినట్టయితే రాయలసీమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంగా నిలబడింది. వారి 2-3 డిస్ట్రిక్ట్స్ మన రాష్ట్రం యొక్క ప్రగతిని ముందుకు పరిగెత్తించడంలో మన రాయలసీమ యొక్క కాంట్రిబ్యూషను చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇంతకుముందు బాటమ్ 10 జిల్లాల్లో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు ఈరోజు టాప్ 10 జిల్లాల్లో, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో కానీ, GSDP కాంట్రిబ్యూషన్లో కానీ, లేకపోతే పర్ క్యాపిటా కాంట్రిబ్యూషన్లో కానీ ఈరోజు టాప్ 10 జిల్లాల్లో 4 జిల్లాలు మన రాయలసీమ నుంచి మాత్రం ఉన్నాయి. ఇది మనందరికీ కూడా గర్వకారణం. మన తిరుపతి హలో మన రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, అదేవిధంగా అనంతపురము, సత్యసాయి, మన కడప జిల్లా కలిపి ఈ 10 ముఖ్యమైనటువంటి జిల్లాల్లో ఉన్నాయి. ఇవి ప్రతి సంవత్సరం కూడా
ఆన్ అన్ యావరేజ్ 9% నుంచి 12% వరకు అభివృద్ధి సాధిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఇటువంటి అభివృద్ధి అంటే యావరేజ్న 10-12% అభివృద్ధి చెందుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాని కనీసం 15-16% అభివృద్ధిలోకి ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని చెప్పేసి మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మనం కార్యాచరణ ప్రణాళికని మనం చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఈరోజు కడప జిల్లాని తీసుకున్నట్టయితే అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. ఇటు వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి భూములు ఒకప్పుడు కేవలం వర్షాధారమైనటువంటి పంటలు మాత్రమే పండించే మన జిల్లా ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి క్వాలిటీ తోటి మన బనానా కానివ్వండి, చీని కానివ్వండి, నిమ్మ కానివ్వండి, పసుపు కానివ్వండి, వాట్ నాట్ ఎటువంటి పంటనైనా కూడా ఈరోజు మన కడప జిల్లా రైతులు, రాయలసీమ జిల్లా రైతులు పండించడానికి సిద్ధంగా ఉండటమే కాకుండా మార్కెట్లు కూడా ఈరోజు సాహసిస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి ప్రతి బనానా, ఆల్టర్నేటివ్ బనానా మన కడప జిల్లా నుంచి వచ్చినటువంటి బనానానే. అది మనందరికీ కూడా గర్వకారణం. ఇది వాస్తవం. ఎందుకంటే కడప జిల్లాలో బనానా పంట పండకపోతే ఈరోజు ఢిల్లీలో కూడా బనానా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా మన సదరన్ స్టేట్స్లో బాగా అలవాటు ఉన్నటువంటి బత్తాయి రసం, దాంట్లో 90% పంట మన జిల్లా నుంచి వెళ్తూ ఉంది. ఇవాళ చీనీ రైతులు తొడగట్టు మరీ చెప్తున్నారు మాది బెస్ట్ పంట అని. అదేవిధంగా రైజింగ్ రాయలసీమ సదస్సులో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్, పులివెందుల ఫుడ్ పార్క్, సౌర ఫార్మా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పెట్టుబడిదారులు ముందుకు వచ్చి రాయలసీమ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హామీ ఇచ్చాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఇండస్ట్రీస్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ like a torch bearer for the job opportunities. 20 lakh job opportunities create చేయాలంటే ఇండస్ట్రీస్ అనేది ఇట్స్ a major part of the whatever commitment that we have given. So basically మీరు చూస్తే లాస్ట్ 2019 నుంచి 24లో ఏ పరిస్థితి ఉండింది అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మా వాళ్ళు ఇప్పుడే ఏపీఐసి వాళ్ళు ప్రాజెక్ట్ స్టేటస్ ఇస్తా ఉండ్రి, కడప డిస్ట్రిక్ట్లో ఏం ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎంతవరకు వచ్చింది ఇక్కడ అని చెప్పి. దీంట్లో చూస్తే దాదాపు 10,000 కోట్లది పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది 24 నుంచి ఇప్పటి వరకు కడప డిస్ట్రిక్ట్లో. దాంట్లో దాదాపు 100 అంటే ప్రాజెక్ట్ నంబర్ తీసుకుంటే 150 ప్రాజెక్ట్స్ అండి. అండ్ దీంట్లో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే 19 to 24లో ఈవెన్ 1/2 ఎకర్ 1 ఎకర్ ఇవ్వాలన్నా కూడా క్యాబినెట్ వరకు రావాల్సిన పరిస్థితి ఉండేది. మనం వచ్చిన తర్వాత ఇమీడియట్గా 50 ఎకర్స్ వరకు దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ అంటే క్యాబినెట్కి ఎస్ఐపి బిఎస్ఐపిసి వచ్చే పని లేదు, డైరెక్ట్గా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది, ఆర్డర్ పాస్ చేయడం జరిగింది క్యాబినెట్లో ఇనీషియల్. సో దాంతో ఏమైందంటే కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ కావడం జరిగింది ఇండస్ట్రీస్లో అంతా. ఇమీడియట్గా ఎస్ఎల్ఏలో పెట్టడము ప్రాజెక్ట్స్, ఒకవేళ డిపిఆర్ క్లియర్ అయిందంటే ఇమీడియట్గా వాళ్ళకి ప్రాజెక్ట్ అలాట్మెంట్ ఇవ్వడము, ల్యాండ్ అలాట్మెంట్ ఇవ్వడం. సో ఇట్ వాజ్ ఈజీ. లేకపోతే ఈవెన్ 1/2 ఎకర్ 1 ఎకర్ కూడా క్యాబినెట్కి పాస్ కావాలంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, మామూలు పెట్టే వాళ్ళు కూడా ఎంత కష్టపడాలా, ఎన్ని ప్రాసెస్ అనేది. అంటే ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ 19 to 24లో ఆ థాట్ ప్రాసెసే డిఫరెంట్ ఉండేది. అంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ రావాలా ఆలోచన అనేది లేకుండా వాళ్ళు ఒక ఐడియాలజీలో పోయారు. ఒక దానికే 2024లో ఆ తీర్పు అనేది మీకు తెలిసింది ఏ రకంగా వాళ్ళకి రావడం జరిగింది. సో మేము చంద్రబాబు గారు ఎప్పుడు ఎన్ని సందర్భాల్లో చెప్పినా ఒకటే చెప్తారు, ప్రాజెక్ట్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత అది గ్రౌండ్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యము. జస్ట్ నాట్
ఈరోజు పేపర్లో న్యూస్ హెడ్లైన్స్లో రావడం కాదు, దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్, గ్రౌండెడ్ అని చెప్పి ఉద్దేశంతో ఈ ఎంఓఎస్ది కూడా మీరు చూస్తే దాదాపు 12 lakh crores పైన ఇన్వెస్ట్మెంట్స్ మనం లాస్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సబ్మిట్ చేసినప్పుడు ఎంఓఎస్ చేయడం జరిగింది. అందరు కూడా ఏమంటే పేపర్లో హెడ్లైన్స్లో వచ్చిందా, న్యూస్ ఛానల్స్లో వచ్చిందా, అక్కడికి అయిపోయింది, ఆ పేపర్ న్యూస్లో హెడ్లైన్స్లో వచ్చేసింది, బీ సాటిస్ఫాక్షన్ అనుకుంటారు. మనసారి అట్లే వీ హీన్ రెగ్యులర్లీ ఫాలోయింగ్ ఆన్ ఎంఓయూస్ ఆల్సో. ఎంఓయూ స్టేటస్ ఏమి, వాళ్ళు ప్రాజెక్ట్ పెడతారా లేదా, నామకే వాస్తే ఎంఓయూలు పెట్టేదంటే మేము 40 లక్షలు 50 లక్షల కోట్ల వరకు కూడా చేసేవాళ్ళం. బట్ స్క్రూట్నీ చేసి ఎంఓయూ చేసాం. అవి గ్రౌండ్ చేస్తే దెన్ మనం అనుకునే 12.5 lakh crores. సో ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ రివ్యూ జరుగుతోంది. సార్ దగ్గర రివ్యూ అవుతా ఉంది, మా మినిస్ట్రీ లెవెల్లో కూడా కంటిన్యూస్లీ ఎంఓయూ సంబంధించిన ఎంటర్‌ప్రెన్యూర్స్ని పిలిచడము, డిస్కస్ చేయడము, పెట్టుబడులు కన్ఫర్మ్ చేశారు కదా, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనేది ఫాలోఅప్ చేయడం జరుగుతోంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది స్టేట్స్ కూడా ఓకే ఎంఓఎస్ చేస్తారు, బట్ లేటర్ ఆన్ దే డోంట్ ఫాలో అప్. ఇక్కడ వీ హ్యావ్ కంటిన్యూస్ ఫాలో అప్ అండ్ ద రీజన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మీరు 2-3 ప్రాజెక్ట్స్ నేను చెప్పగలుగుతారు. ఒకటి గూగుల్, ఒకటి పెద్దది ఆర్సిలర్ మిత్తల్, అండ్ ఇక్కడ ఆమ్కా ప్రాజెక్ట్ మననే మనం ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది, మీకు తెలుసు, ఇక్కడ రాయలసీమలోనే. దానికి ఆమ్కాకి సంబంధించిందండి, నాకు తెలుసు సార్ ఇక్కడ వాళ్ళకి ఎయిర్పోర్ట్ స్ట్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైటర్ జెట్కి. ఎయిర్పోర్ట్ స్ట్రిప్ అనేది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోపవరం మండలం శ్రీనివాసపురంలోని శ్రీ రాచబూడి నాగభూషణం ఐటీఐ కళాశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కాదర్వల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నయీం అలీ, ఎంపీడీఓ శ్రీధర్, కళాశాల ప్రిన్సిపల్ గంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలని, పచ్చదనం పెంపొందించేందుకు అందరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దలకి, వేదిక ముందున్న ఉపాధ్యాయులు, విద్యార్థులకి అందరి నా నమస్కారాలు. ఈరోజు జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం జరుపుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే 1972 అంటే 1972 ప్రపంచ దేశాలన్నీ ఫ్యూచర్లో మన కంట్రీస్ అన్ని ఎలా ఉంటాయి, మనం ఏం ఫేస్ చేస్తామనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలే యునైటెడ్ నేషన్స్ అని 1972 డిసెంబర్ 15న ఒక సమావేశం జరుపుకొని ఐక్యరాజ్య సమితి మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి, దీన్ని ప్రపంచ దేశాలకు సెండ్ చేయాలి, ప్రపంచ దేశాలకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయాలనే ఉద్దేశంతో 1973 జూన్ 5న ఒక డేట్ని ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి, లేకపోతే కనుక మన భావి తరాలకు మనం ఏమి ఇవ్వలేము. సార్ వాళ్ళు చెప్పినట్టు అప్పుడున్న ఉష్ణోగ్రత కంటే ఇప్పుడున్న ఉష్ణోగ్రత అనేది చాలా విధాలుగా పెరిగిందనమాట. అప్పుడు 36 లేదా 30 ఉండేది, ఇప్పుడు 45-50 ఉంది. మనం కోవిడ్లో అలా చూస్తాం ఈ సెంటిగ్రేడ్స్ అన్ని, కానీ మన ఇండియాలో ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి వీటిని మనం రిమూవ్ చేయాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు మన వంతుగా వృక్షాలను నాటి వ్యవస్థ గురించి, కార్యక్రమం గురించి మన అధికారులు అన్ని విషయాలు చెప్పినారు. కానీ ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను ఇక్కడికి వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. బిఎంసి కమిటీ ఏర్పరిచినప్పటి నుంచి నేను ఇంతకుముందు తిరుపతికి ఈ సమావేశానికి కూడా వెళ్ళాను, మా మెంబర్స్ని కూడా తీసుకెళ్ళాము. అప్పుడు సర్పంచ్ గారు ఉన్నారు, వారిని కూడా తీసుకోవడం వెళ్ళడం జరిగింది. అక్కడ అన్నీ చెప్పడానికి చాలా చక్కగా అన్నీ ఉంటాయి, కానీ కింది స్థాయికి వచ్చే లోపల అవి జరగడం కష్టంగా ఉంది. కానీ అలాగే వదిలేస్తే కాదు, మనం వచ్చినాము వెళ్ళినాము అనకుండా ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేసినాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఇంకా 2 విషయాలు చెప్తా. మాకు ఈ కమిటీ తరఫున మా ఈ బాడీలో అంటే మాకు ఈ బయో కమిటీ మెంబర్స్
మేనేజ్మెంట్ ద్వారా మాకు ఒక అమౌంట్ ఏర్పాటు చేసినారు. దానికి సంబంధించి ఇందాక సార్ చెప్పినట్టు 21,000 జమ అయింది. దానికి మాకు సార్ చెప్పినట్టు 2 పెద్ద బాయిలు ఉన్నాయి సార్. మాకు పెద్ద గోపాల తక్కువది, కానీ ఇట్లా దానికి ఇప్పుడు మీరు అన్నారు బాయిలో నుంచి మేము ఇంత తీసినామని, దానికి వాడండి 5,000 6,000. మీకు యాక్షన్ ప్లాన్ మీరు డౌన్లోడ్ చేయండి, మీ దాంట్లో మీ ఐడిలోనే ఉంది. యాక్షన్ ప్లాన్ డౌన్లోడ్ చేయండి. ఒక బీరువా అంటే ఒకటి మీకు బయోడైవర్సిటీ కమిటీ ఉంది అక్కడ విలేజ్ ది అనే ఉద్దేశంతో ఎక్కడన్నా ఒక బోర్డు రాసి అక్కడ పెట్టండి, ఒక బీరువా పెట్టండి, రికార్డులు పెట్టుకునేదానికి 4 చైర్లు మీకే వాడుకోండి. ఎప్పుడైనా నెలకు ఒకసారి ఊర్లో మీకు ఎప్పుడైనా టైం దొరికితే అందరూ కూర్చొని ఏమబ్బా అక్కడ ఏమన్నా చెట్లు మనకు ఖాళీ స్థలం ఉంది కదా పంచాయతీలో నాడదామా, ఈ లెక్క వాడుకోండి. ఎక్కడన్నా ఇప్పుడు మీరు చెప్పినట్టు కుంటలు ఉన్నాయి, ఇట్లా బాయిలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అది. అది మనం అనుకుంటాం పాడుపడిపోయిన పని ఏమి, కానీ అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినారు కదా 5-6 ట్రాక్టర్లు ఎత్తినామని, దానికి అంతో ఇంతో 10 రూపాయలు ఖర్చు పెట్టింటారు కదా, అది అక్కడి నుంచో జేబీలో నుంచో లేకుంటే దాతల నుంచో ఉంటుంది. ఏమి అట్లాంటి అవసరం కూడా లేదు, దీంట్లో నుంచి వాడండి. సో అట్లాంటి ఏదన్నా 4 చేసినా కూడా దానికి ఫ్యూచర్ లో లాభం ఉంటుంది. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉలిమెల గ్రామానికి చెందిన చాందుబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పులివెందుల అర్బన్ సిఐ శ్రీరామ్ తెలిపారు. చాందుబి ఫిర్యాదు ఆధారంగా వంగల గోవర్ధన్ రెడ్డి, వంగల పవన్ కుమార్ రెడ్డి, వంగల రవీంద్రనాథ్ రెడ్డిలపై కేసు నమోదు చేశామని మీడియాకు తెలిపారు. చాందుబి అనే ఒక ఆమె మా దగ్గరికి వచ్చి ఉలిమెల గ్రామస్తురాలు, సార్ నాకు 34 సెంట్ల భూమి రఘునాథ్ రెడ్డితో కొన్నాను సార్, కొని 3 ఏళ్ళు అవుతుంది, కొని మా స్థలంలోకి ఒక 8 సార్లు సర్వే చేయించాను, 2 సార్లు ఎంఆర్ఓ గారి సమక్షంలో సర్వే చేయించాను. గతంలో కూడా సిఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి బౌండరీ ఫిక్సేషన్ చేసినా కూడా ఇప్పుడు పోయి మేము గుంత తీసి దాన్ని మా కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే వీళ్ళు మా ఎదురింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉలిమెల గోవర్ధన్ రెడ్డి వాళ్ళ అన్న వాళ్ళ నాన్న ముగ్గురు పోయి పలుమార్లు దౌర్జన్యం చేయడము దాడి చేయడం చేసినారు. మేము వచ్చినాక కూడా 2.5 months నుండి కూడా ఆమె రోజు రావడం జరిగింది. మాకు ఇది సివిల్ నేచర్ అని చెప్పేసి మేము ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిన ఎంఆర్ఓ గారికి మేము చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా 2 సార్లు పోయి ఆయన కూడా బౌండరీ ఫిక్సేషన్ చేసి వచ్చారు. అయితే సార్ మీరు కూడా రండి అని చెప్పడంతో మేము కూడా సిఐ అయిన నేను పోయి ఎంఆర్ఓ గారికి సపోర్ట్గా ఆయన సర్వేయర్ సమక్షంలో దారి ఎంత పోతుంది, వీళ్ళది ఎంత ల్యాండ్ పోతుందని సర్వే చేసి బౌండరీ ఫిక్సేషన్ చేయడం జరిగింది. జరిగినాక సార్ రోడ్డు తక్కువ ఉందంటే వీళ్ళు ముస్లిం ఎవరైతే ఉన్నారో చాంద్బి వాళ్ళు ఒక 4 అడుగులు ఇంకా వెనక్కి జరగండమ్మా అని సజెస్ట్ చేస్తే వాళ్ళ ల్యాండ్ రిజిస్టర్ ల్యాండ్ అయిన వాళ్ళు కూడా ఊర్లో అందరూ అన్ని రకాల బాగుండాలనేసి ఎంఆర్ఓ గారు సజెస్ట్ చేసినారు. దానికి మా అందరి మీద ఉన్న గౌరవంతో ఆమె ఇంకా 4 అడుగులు వెనక్కిపోవడం జరిగింది. 4 అడుగులు వెనక్కిపోయి ఆమె తీసి ఏదైతే ఎంఆర్ఓ గారు ఒక బౌండరీ ఫిక్సేషన్ చేసినారో దాంట్లో ఆమె వర్క్ చేస్తుండగా నిన్నటి దినము జేసీబీతో ఆమె పని చేస్తుండగా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఈ ల్యాండ్ వదిలిపెట్టిపోవా, ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి ఆమెను థ్రెటన్ చేయడము, భయభ్రాంతులు గురి చేయడము, నిన్న కొట్టడం జరిగింది చంపకేసి. సివిల్ పంచాయతీలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి తన భర్తను అకారణంగా కొట్టి హింసించారని వంగల గోవర్ధన్ భార్య పులివెందుల పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో వాపోయారు. 3 ఏళ్ల నుంచి మా ఇంటి ఎదురుగా మా కలం ఎదురుగా కలం పంచాయతీ జరుగుతుంది సార్. అది కలం కొంచెం దావకు లేకుండా రోడ్డుకు లేకుండా లోపలికి కట్టుకోమని అడిగినాం సార్. ఒక అర్ధడుగు కట్టుకోకపోగా 3 ఏళ్ల నుంచి నిన్న సాయంత్రము సివిల్ మ్యాటరు పోలీస్ సిఐ సార్ మా ఆయన పిలిచినాడు. నిన్న మధ్యాహ్నం రమ్మని పిలిచింటే నిన్న ఈవినింగ్ సార్ మా ఆయన పోయినాడు. పోయిన ప్రతిసారి పిలిచిన ప్రతిసారి మా ఆయన వస్తున్నాడు. నిన్న కూడా అలాగనే పోయినాడు. నిన్న రాత్రి పోయినప్పుడు మాట్లాడిన తరువాత మా ఆయన ఏం తప్పు ఉంది సార్, నా చెయ్యి ఎత్తినాడంట. ఏం తప్పు ఉంది సార్, నన్ను కొట్టానారని అడిగినందుకు నేను కొడతానని చెప్పి కొట్టినాడు. ఎట్లా అంటే అట్లా కొట్టినాడు. సివిల్ మ్యాటరు బెల్ట్ తో కొట్టినాడు, తలకాయకి గోడ కేసు కొట్టినాడు. అసలు సివిల్ మ్యాటర్ కు పోలీసులకు ఏం సంబంధము? కేసు నమోదు నుంచి తప్పించుకోవడానికి గోవర్ధన కుటుంబ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సిఐ శ్రీరామ్ అన్నారు. ఇలాంటి ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటే పోలీస్ ఉద్యోగాలు చేయలేమని అన్నారు. మేము అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళు తిరగబడినారు. యూజ్డ్ మినిమం ఫోర్స్ అండి, తిరగబడడం యూజ్డ్ మినిమం ఫోర్స్. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ముద్దాయి తరపున వాళ్ళు ఫాల్స్ కంప్లైంట్ అన్నీ చెప్తారు. ఆ ఫాల్స్ కంప్లైంట్లన్నీ మేము వినుకుంటూ పోతే మేము 1 డే కూడా ఉద్యోగం చేయలేము. కంప్లైంట్ దానికి వచ్చిన ప్రతి ఒక్కరు ముద్దాయి తరపున వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ముద్దాయి తరపున వాళ్ళంతా మమ్మల్ని డిఫేమ్ చేసి మమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేస్తే మేము భయపడిపోతే పోలీస్ స్టేషన్లే రండి.
ప్రెస్ మీట్లు పెట్టినా వాయిస్లు ఇచ్చినా ఎవరు దీనిలోకి భయపడకుండా ఏది కరెక్ట్ ఉంటే దానికి నిర్భయంగానే కంప్లైంట్ తీసుకుంటాం. చట్ట ప్రకారం ఏది కరెక్ట్ ఉంటే దానికి స్టిక్ ఆన్ అవి మా పరిధిలో ఉంటే మేము చేస్తాం. మా పరిధి కానప్పుడు కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తాం. గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసులపై ఉన్నతాధికారులకు నివేదిక పెట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎస్ శ్రీరామ్ అన్నారు. ఇది వాటి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.